జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాటపట్టపాభకే కిశోర చంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ. ఓం నమః శివాయ. శివరాత్రి అనగానే అసలు ఈ మహాశివరాత్రి నాడు ఏం చేస్తే మనకి అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది, ఏ విధంగా ఉండాలి అనే విషయానికి ఒక ఆధారభూతమైనటువంటి కథ ఉంది. ఓ సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కైలాసంలో కూర్చొని ఉన్నారు. రకరకాలైనటువంటి మాటల సంభాషణ వారిరువురి మధ్యన అటు ఇటు దొర్లుతూ ఉన్నాయి. ఈ సంభాషణల మధ్యలో అమ్మవారు చిన్న ప్రశ్న వేసింది. స్వామి, ఎప్పుడు మిమ్మల్ని కొలిస్తే మంచిది, ఎలా కొలిస్తే మంచిది? ఇలా ఈ కలియుగంలో పుట్టేటటువంటి మానవులు చాలా అల్పాయుష్యులై ఉంటారు కదా, వీళ్ళకి ఎంతసేపు ఉన్న కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటటువంటివి నడిపించేటటువంటి చక్రాలుగా పనిచేస్తూ ఉంటాయి కదా. మరి ఇలాంటి మానవాళిని తరింపజేసి శీఘ్రముగా పాపము పోగొట్టుకొని కైలాసములో మీ దగ్గరకు వచ్చి మీతో తుల్యమైనటువంటి ఆనందాన్ని పొందాలి అంటే ఈ మానవులు చేయడానికి ఏమైనా వ్రతం ఉందా అన్నారు. ఉందమ్మా, చాలా అద్భుతమైనటువంటి వ్రతం ఉంది. దీన్నే మహాచతుర్దశి వ్రతము అని కూడా అంటారు. అదేమిటండి మహాచతుర్దశి వ్రతం అంటే? అవును, దాన్ని పిలిచేది మహాచతుర్దశి అని కూడా పిలుస్తారు మహాశివరాత్రిని. ఈ మహాచతుర్దశి వ్రతం అని ఒకటి ఉంది. ఈ శివరాత్రి వ్రతము అంటారు దాన్ని. ఇది రాత్రి వ్రతము. దీన్ని ఎలా ఆచరించాలి అనేది ఒక చిన్న కథ చెప్తా పార్వతి. ఈ కథ కనుక నువ్వు విన్నట్టయితే నీకు మొత్తము అన్నీ కూడా అర్థమవుతాయి అని కథ చెప్పడం ఆరంభించాడు పరమేశ్వరుడు. ఓ సందర్భంలో ఒక వ్యాధుడు అంటే బోయవాడు వేట కోసం అడవికి వెళ్ళాడు. అంతకు ముందు రోజు కూడా అతనికి వేట దొరకలేదు. ఎలా అయినా సరే వేటని పట్టుకొని నా కుటుంబానికి నేను అన్నం పెట్టాలి అనుకున్నాడు. అటు తిరిగాడు, ఇటు తిరిగాడు, ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. ఒక్క వేట కూడా పడలేదు. రాత్రి అయిపోబోతోంది. అయినా సరే నేను ఇక్కడే ఉండి ఇవాళ ఏ విషయమైనా సరే తేల్చుకొని వెళ్ళాల్సిందే అని మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నాడు. అక్కడే ఒక చిన్న చెట్టు ఉంటే బిల్వ వృక్షాన్ని మెల్లిగా ఎక్కి కూర్చున్నాడు. ఈ బిల్వ వృక్షం ఎక్కిన తర్వాత మెల్లిగా వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, ఏవైనా జంతువులు వస్తాయని. ఎంతసేపటికి రాలేదు. ఈ రాకపోయేటప్పటికి ఎప్పుడూ చెట్టు మీద ఉండేటటువంటి వాడు ఖాళీగా ఉంటాడు. ఏదో ఒక పని చేసి తాను నిద్ర లేకుండా ఎదురు చూస్తుండేటువంటి పని కోసం చూస్తాడు. ఆ చెట్టు మీద ఉండే ఆకుల్ని గిల్లడం మొదలుపెట్టాడు. మెల్లిగా ఆ రాలినటువంటి ఆకులు కింద పట్టడం మొదలుపెట్టినాయి. ఇక ఓ సందర్భంలో వాడి కొడుకు పేరుని వాళ్ళ తాలూకు వాళ్ళ పేర్లని తలుచుకోవడం మొదలుపెట్టారు. అందులో పరమేశ్వరుడి యొక్క నామధేయం ఉంది. భగవన్ నామాన్ని చేసుకుంటూ ఉన్నాడు. అయ్యో వీళ్ళకి ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి, తిండి ఏమిటి అని అలా భగవన్ నామము అనేది తలుచుకున్నాడు. ఇక మూడో విషయం వచ్చేటప్పటికీ ఆయన తదేకమైనటువంటి శ్రద్ధతో కుటుంబాన్ని తలుచుకుంటూ కంటెంబడి నీరు అట్లా జాలువారుతూ పడుతోంది. ఆ కంట్లో నీరు కూడా చెట్టు మీద నుంచి కిందకెళ్ళి పట్టడం మొదలుపెట్టింది. అయితే ఈ బిల్వపత్రాలు పడే చోట, ఆ కంట్లోంచి నీళ్లు పడేటటువంటి చోట ఒక శివలింగం ఉంది. ఆ శివలింగం మీదకి ఈ కంట్లోంచి పడేటటువంటి నీరు ధారగా వెళ్ళి పడుతోంది. ఈ బిల్వపత్రాలన్నీ కూడా మెల్లిగా వెళ్ళి ఆ వాయుర్లింగం మీద పట్టడం మొదలుపెట్టినాయి. ఇక పిల్లల్ని తలుచుకుంటున్నటువంటి శివ అనేటటువంటి పేర్లు ఏదైతే శివనామస్మరణ ఉందో అది కూడా అతనికి పూర్ణ సహకారిగా మారింది. ఇంతలో ఒక జాము గడిచింది. వేట కోసం ఎదురు చూస్తున్నాడు. అనుకోకుండా అటు మీదుగా ఓ జింక వచ్చింది. జింకని ఎలా అయినా సరే చంపాలి అని బాణం తీసి పెట్టుకున్నాడు. ఆ బాణం అంతా సంసిద్ధం చేశాడు. కానీ ఇంతలో ఆశ్చర్యకరంగా ఆ జింక మానవ భాషలో మాట్లాడటం మొదలుపెట్టింది. ఇది ఎక్కడ విడ్డూరం, నేను ఎప్పుడూ వినలేదే, ఇలా మానవ భాషలో మాట్లాడుతుందా అని ఆ జింక చెప్పడం మొదలుపెట్టింది. నాయన, నువ్వు చంపకూడదు, నీకు చంపడానికి హక్కు లేదు. కారణం ఏమిటయ్యా అంటే నిండు గర్భవతిని, నేను నీకు చంపడానికి పనికిరాను. అవకాశం ఇస్తే నేను ప్రసవించి వెంటనే వస్తాను అని చెప్పింది. ఏమిటో జింక మాట్లాడటమే ఆశ్చర్యము, దానికి తోడు నిండు గర్భవతి, అన్నీ నిజమే చెప్పింది కదా. సరే, ప్రసవంగానే తిరిగి రా అని వదిలిపెట్టేశాడు బోయేవాడు. కాసేపటికి అదే కాస్త దగ్గర ఉండేటువంటి నీళ్ళ దగ్గర తాగడానికి ఇంకొక జింక వచ్చింది. ఈ జింక బాగుంది, ఇదేదో బాగా బక్కచిక్కిపోయి ఉంది అని దాన్ని చంపడానికి సంసిద్ధమైతే, ఓ వ్యాధ ఆగు, నాకు అర్థమైంది నన్ను చంపబోతున్నావని. నేను చాలా కొద్దిపాటి మాంసంగానే బక్కచిక్కి శల్యమై ఉన్నాను కాబట్టి నీకు పెద్ద ఉపయోగం ఉండదు. నన్ను వదిలిపెడితే కలిసి వెళ్ళి ఇద్దరము మళ్ళీ తిరిగి వస్తాము. సరే అని చక్కగా ముందరికి వెళ్ళటం జరిగింది. మళ్ళీ మూడో జింక వచ్చింది. ఎప్పుడూ లేని ఆశ్చర్యాలు చూస్తున్నానేంటి అని ఆశ్చర్యపోతున్నాడు. ఈసారి మగ జింక వచ్చింది. ఈ మగ జింక
ఆనందంగా బాగా బలిసి బ్రహ్మాండమైన బలంతో ఉంది. ఆ మగ జింక తన భార్య ప్రసవిస్తుంది అని చూడటానికి వచ్చింది. నీళ్లు తాగి వెళ్దామని సంసిద్ధమవుతుంటే బాణం తీశాడు, ఎక్కుపెట్టాడు, కొట్టబోతున్నాడు. వెంటనే జింక గ్రహించింది, అయ్యా వద్దు, నన్ను చంపకు, నా భార్య ప్రసవిస్తోంది, ఆమె దగ్గరికి వెళ్ళి చూసుకొని నేను మళ్ళీ వస్తాను అంటే ఈయన వృత్తాంతం అంతా చెప్పాడు. సరే అయితే ప్రసవించిన తర్వాత ఇచ్చి కలిసి మేమందరం తిరిగి వస్తాము. అసలు జింకలు మాట్లాడటమే వాడికి ఒక పెద్ద ఆశ్చర్యం. ఈ జింకలన్నీ ఏమిటయ్యా అనే ప్రశ్న వేశారు. ఇవి క్షీరసాగర మథనం చేసినప్పుడు అమూల్యమైనటువంటి 14 రత్నాలలో రత్నాలుగా వీటిని చెప్తారు. తర్వాత ఆ ప్రధానమైనటువంటి ఆడజింక అన్నీ కూడా కలిసి వచ్చినాయి. వచ్చేటప్పటికి వీడు ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. ఏమిటి సత్యపాలన, మృగం నిజంగా ఈనింది, మళ్ళీ చావడానికి వచ్చింది, నాలో ధర్మం ఏమైంది అని వాడి లోపల ఎక్కడ లేని తెలియని ఒక భీతి వచ్చింది. నేను తిండి లేకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని చంపని వెళ్ళిపోండి అన్నాడు. అనేటప్పటికీ కాదు వ్యాధ, నేను మాటిచ్చాం, నువ్వు మమ్మల్ని చంపాల్సిందే. ఆయనకి ఇంకా మనసు ఒప్పుకోలేదు. అసలు మీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి. ఏమీ లేదు, పూర్వం నేను రంభ అనేటటువంటి అప్సరసగా ఆ మణుల్లో ఒకదాన్ని, అక్కడి నుంచి రంభ అనే అప్సరస రూపాన్ని ధరించాను. నేను నిత్యము పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో పరమేశ్వర అర్చన చేసుకుంటూ పరమేశ్వరుడికి అవసరమైనటువంటి పన్ను కైలాసంలో చూస్తూ ఉండేదాన్ని. హిరణ్యాక్షుడు అనేటటువంటి రాక్షసుడితోటి నాకు సాన్నిహిత్యం ఏర్పడ్డది. ఆ రాక్షసుడిని నేను బాగా సన్నిహితంగా ఉండి పూజ అన్నీ మర్చిపోయాను. ఓ సందర్భంలో పరమేశ్వరుడు ఎదురుగుండా నేను కనిపించాను. పరమేశ్వరుడు త్రికాలజ్ఞుడు. ఎప్పుడైతే నన్ను చూశాడో తక్షణమే ఆయన శపించాడు. భూలోకంలో జన్మించమని శపించాడు పరమేశ్వరుడు. ఆ శాపం కారణంగా మేము ఇక్కడికి రావటము, ఇంత చక్కగా నీ చేతిలో మరణించేటువంటి ఇది రావటం తట్టుకోలేకపోయాడు. సరే అయినా ఆహారంగా తీసుకెళ్తాను మాటిచ్చాడు కాబట్టి, వాళ్ళు చెప్పినటువంటి కథలో ముక్తి ఈయన నుంచే ఉంది అని చెప్పారు కాబట్టి అతను వధించాడు, వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా భోజనం లేదు, ఆ రాత్రంతా నిద్ర లేదు, ఆ రాత్రంతా జింకల కోసం ఎదురు చూస్తున్నాడు. పిల్లల యొక్క పేర్లు చెప్తున్నాడు, బిల్వపత్రాలని తెంచి శివలింగం మీద వేస్తూ ఉన్నాడు. ఇలా శివనామం చెబుతూ శివలింగం మీద వేస్తూ కన్నీరుతోటి అభిషేకం చేశాడు. ఇదేది అతనికి తెలియకుండా చేశాడు. మరణించినప్పుడు ఒక్కసారిగా యమదూతలు వెళ్తుంటే శివదూతలు వచ్చి వారించి వాడిని తీసుకెళ్తామన్నారు. ఏమిటయ్యా తీసుకెళ్ళటానికి గల కారణం అంటే, వీడు చతుర్దశి దివసాన మహాశివరాత్రి రోజున మొత్తము నిద్రపోకుండా పూర్తిగా నన్ను అర్చించి 4 జాములలోనూ పూజ చేయాల్సినప్పుడల్లా ఈ బిల్వపత్రాలన్నీ నా మీద వేస్తూ వాడు అక్కడే కూర్చున్నాడు. ఇంతకంటే పుణ్యం ఇంకేముంటుంది. అసలు వీడికి మళ్ళీ ఈ శరీరంతో భూమి మీద రాకుండా కైలాసంలో ఉండడానికి యోగ్యుడైన వాడు అని తీసుకొని వెళ్ళిపోయారు. ఈ కథ చెప్పి ఇలా పూజ చేయాలి అని చెప్పారు. అందుకని 4 జాములుగా స్వామిని అర్చించాలి శివరాత్రికి. మొదటి జాములో అద్భుతమైనటువంటి ఆ ఆవు పాలు తీసుకొని వచ్చి స్వామికి అభిషేకం చేయండి అన్నారు. ఆవు పాలతోటి అభిషేకం చేసినప్పుడు పద్మాలను తీసుకొని వచ్చి స్వామివారికి పెట్టాలి మొదటి జాములో. ఈ పద్మాలతో పాటు అద్భుతమైనటువంటి ఆ పెసరపప్పు బియ్యము కలిపి పులగంగా ఉండి నైవేద్యం పెట్టండి మొదటి జాములో స్వామివారికి. ఋగ్వేద మంత్ర పఠనం చేయండి మొదటి జాములో అన్నారు. ఇక రెండో యామం వచ్చేటప్పటికి అద్భుతమైనటువంటి ఆ బిల్వపత్రాలన్నింటినీ సమకూర్చుకొని ఆవు పెరుగుతోటి అభిషేకం చేస్తూ ఈ బిల్వపత్రాలని తీసుకొని వెళ్ళి పెట్టి, ఈ బిల్వపత్రాలతో పాటు పాయసాన్ని వండి పెట్టి పాయసం స్వామివారికి నివేదన చేయాలి. ఈ పాయసాన్ని నివేదన కనుక మనం చేసినట్లయితే, అప్పుడు మనం యజుర్వేద మంత్రాలని కనుక పఠించినట్లయితే స్వామి పరిపూర్ణమైనటువంటి తృప్త స్థితికి చేరతాడు అని చెప్పారు. ఇక మూడో యామం వచ్చేటప్పటికి చాలా విశేషమైనటువంటి సామగానాన్ని వినిపిస్తూ ఉండాలి. ఈ సామగానముతో పాటు మనం తులసీ దళాలని తీసుకొని ఆ తులసీ దళాలతోటి పూర్తిగా స్వామివారిని అర్చించాలి. బిల్వపత్రాలను తీసుకొని ఆ స్వామివారిని మొదటి జాములో అర్చిస్తే, 2 పద్మాలతో అర్చిస్తే, రెండో దాంట్లో వచ్చేటప్పటికి నీలోత్పలాలను తీసుకుంటే, ఇప్పుడు పూర్ణమైనటువంటి ఈ అద్భుతమైనటువంటి తులసిని తీసుకొని స్వామికి సమర్పించాలి. తులసిని సమర్పిస్తూనే స్వామివారికి ఆవు నేతితోటి అభిషేకం చేయాలి మూడో సందర్భంలో, మూడో యామమునందు. ఇలా ఎవరు అర్చన చేస్తారో మూడో యామంలో పరమేశ్వరుడు పరిపూర్ణమైనటువంటి సంతుష్టుడవుతాడు. ఇక ఆఖరిగా స్వామివారిని తేనె తీసుకొని
4వ యామమునందు తేనె అలా పోస్తూ స్వామివారికి నమస్తే రుద్రమణ్యవ ఉతో తైషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః, యాత ఇషుత్శివతమా శివం బభూవతే ధను శివాచరభ్యాయాతవతయానో రుద్రమృడయ అంటూ ఆ స్వామివారికి చక్కగా మంత్రాలు సామగానం చేస్తూ ఉండేటటువంటి సమయంలోనే నూగు పిండితోటి చేసినటువంటి భక్ష్యాలను తీసుకొని ఆ స్వామివారికి గనక నివేదన చేస్తే స్వామి తత్క్షణమే చాలా సంతృప్తి భరితుడవుతాడు. ఈ 4వ యామమునందు అథర్వవేద మంత్రాలను తీసుకోవాలి. అథర్వవేద మంత్రంతో పాటు మళ్ళీ నీలోత్పలాలతోటే పూజ చేయండి అన్నారు. తేనెతోటి పూజ చేయాలనే విషయం చెప్పారు. ఇలా ఋక్ యజు సామ అథర్వాలు 4 వేదాలని ఒక్కొక్క జామునందు చెబుతూ బిల్వపత్రాలని నీలోత్పలాలని తులసిని నీలోత్పలాలని సమర్పిస్తూ స్వామివారి యొక్క ఆ అద్భుతమైనటువంటి అభిషేకాన్ని పాలు పెరుగు నెయ్యి తేనెతో పాటు చేస్తూ ఎవడు 4 జాముల యందు ఈశ్వరారాధన చేస్తాడో అలాంటి వాడు ఇక మళ్ళీ పుట్టాల్సినటువంటి అవకాశం ఉండదు, అవసరం కూడా ఉండదు. అందుకే జన్మకో శివరాత్రి అన్నారు. ఒక్కసారైనా జన్మలో ఈ విధంగా పరమేశ్వరుణ్ణి శివరాత్రి నాడు అర్చిస్తే వాడు మళ్ళీ కైలాసమే తప్ప భూమి మీద పుట్టడు, వాడికి సారూప్యమైనటువంటి ముక్తి వెంటనే లభిస్తుంది అని మనకి ధర్మశాస్త్ర గ్రంథాలు విశేషంగా తెలియపరుస్తున్నాయి. కాబట్టి ఈ శివరాత్రి అనేటటువంటిది జన్మకో శివరాత్రిగా ఉంటుంది. ఉపవాసము ఉండాలి, ఉపసమీపవాసము, స్వామివారికి ఉపసమీపంగా జీవించాలి. ఇక నిద్ర లేకుండా ఉండేటటువంటి ఆ అద్భుతమైన జాగరణ ప్రక్రియ. ఏ జాగరణ అంటే సినిమాలు చూసే జాగరణ కాదు, ఆటలాడుకుండే జాగరణ కాదు. పరమేశ్వరుడి యొక్క మాహాత్మ్యాన్ని చెప్తూ ఆయన పురాణాలని వింటూ ఆయనకు సంబంధించిన గాథలు కథలని వింటూ ఆయన చరిత్రని తెలుసుకుంటూ శివార్చన చేస్తూ శివుడి సన్నిధిలో ఉంటూ శివ శివ శివయనరాదా భవభయ బాధలు బాపుకొనరాదా శివ శివ శివయనరాదా శివనామము చేదా అని చక్కగా శివనామాన్నే ఆగకుండా చేసుకుంటూ ఉండేటటువంటి భక్తుడు ఎవడైతే ఉంటాడో వాడు జీవన్ముక్తుడవుతాడు. జాగరణ అంటే ఏమిటి అంటే మెలకువతోటుండి ఈ భౌతికమైన ప్రపంచంలో ఉండేటటువంటి స్త్రీలు, మద్యము, మాంసము, ధనము, ఆ రాతి కట్టడాలు, ఇలాంటి ఇళ్ళు వాహనాలు వీటి గురించి తాపత్రయపడి వాటిల్లో చిక్కుకుపోకు, జాగ్రత్త మెలకువతోటుండు. ఈ జీవుణ్ణి తరింపజేసుకోవడానికి పరమేశ్వరుడు ఒక్కడే దిక్కు అనే విషయాన్ని తెలుసుకొని అంతటా వాణ్ణే దర్శించు. ఇది జాగరూకతతో ఉండడం, మెలకువతో ఉండడం, జాగ్రత్తగా ఉండడం అనేటటువంటిది. కాబట్టి ఈ జాగరణ అనేటటువంటి దాన్ని ఎవరు చేస్తారో వాళ్ళు మళ్ళీ పుట్టాల్సినటువంటి భాగ్యం ఉండదు. కాబట్టి ఒక్కసారైనా జన్మలో ఇలాంటి పూజను చేసుకొని మనం అందరం తరిద్దాం.